మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు గట్టి షాక్ తగిలింది. ఇరాన్ పై సైనిక చర్య కొనసాగించాలంటే పార్లమెంటు అనుమతి తీసుకోవాలని ఆదేశిస్తూ సెనెట్ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన 4 సభ్యులు ప్రతిపక్ష డెమోక్రాట్లతో చేతులు కలపడంతో 50కి 48 ఓట్ల తేడాతో ఈ తీర్మానం నెగ్గింది. ఇక యుద్ధ అధికారాల చట్టం ప్రకారం దేశాధినేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్లోని ఉభయ సభలు ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించడం దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అక్కడి పార్లమెంటు ఎగువ సభ సెనెట్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్తో యుద్ధాన్ని ముగించాలని లేదా సైనిక చర్యను కొనసాగించడానికి పార్లమెంటు అనుమతి తీసుకోవాలని ఆదేశిస్తూ సెనెట్ ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన 4 సభ్యులు ప్రతిపక్ష డెమోక్రాట్లతో చేతులు కలపడంతో 50కి 48 ఓట్ల తేడాతో ఈ తీర్మానం నెగ్గింది. ఇరాన్తో కుదిరిన తాత్కాలిక సంధి ఒప్పందంపై అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లోనే తీవ్ర అసంతృప్తి, అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఓటింగ్ జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధ అధికారాల చట్టం ప్రకారం దేశాధినేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్లోని ఉభయ సభలు ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించడం దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. దీనిపై సాక్షి టీవీ అందిస్తోన్న ప్రత్యేక కథనం. అమెరికా సెనేట్లో మంగళవారం జరిగిన ఓటింగ్ ఆ దేశ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఇరాన్పై యుద్ధం ప్రకటించేటప్పుడు పార్లమెంట్ అనుమతి తీసుకోని అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు శాంతి చర్చల పేరిట వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో త్వరలో జరగబోయే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ప్రజాదరణ లేని ఈ యుద్ధం వల్ల ఆర్థిక రంగానికి భారీ నష్టం వాటిల్లుతోందని, ప్రాంతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని అధికార పార్టీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ తీర్మానానికి చట్టపరమైన పట్టు లేనప్పటికీ ట్రంప్ ఒంటెద్దు పోకడలకు ఇదొక గట్టి రాజకీయ హెచ్చరికగా నిలిచింది. యుద్ధాన్ని ప్రకటించే పరమాధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని, అధ్యక్షుడికి కాదని డెమోక్రాట్ సభ్యులు స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వం యుద్ధ ఖర్చుల కోసం రాబోయే రోజుల్లో వేల కోట్ల అదనపు నిధులు కోరనున్న తరుణంలో ఈ వ్యతిరేకత వ్యక్తమవడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తాత్కాలిక సంధి నడుస్తోందని, కాబట్టి ఈ తీర్మానానికి ప్రాధాన్యత లేదని కొందరు వాదించారు. అయినప్పటికీ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇప్పటికీ 50,000 మంది అమెరికా సైనికులు, యుద్ధ నౌకలు మోహరించి ఉండడం ఇక్కడి ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. మరోవైపు స్విట్జర్లాండ్లో జరుగుతున్న శాంతి చర్చల పురోగతిపై గందరగోళం కొనసాగుతోంది. ఇరాన్ తమ అత్యున్నత స్థాయి అణు తనిఖీలకు పూర్తిగా అంగీకరించిందని ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించగా, ఇరాన్ అధికారులు మాత్రం అణు కార్యక్రమంపై ఎలాంటి చర్చలు జరగలేదని కొట్టిపారేశారు. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనల మధ్య అవసరమైతే హర్మూజ్ జలసంధిపై తిరిగి సైనిక దిగ్బంధనం విధిస్తామని, అందుకే సైన్యాలను అక్కడే ఉంచుతున్నామని ట్రంప్ పేర్కొన్నారు. అధ్యక్షుడి నిర్ణయాలు ఇలా పూటకో రకంగా మారుతూ ఉండడం, శాంతి ఒప్పందాల వివరాలను పార్లమెంటుకు తెలియజేయకపోవడం ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.